హాయ్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్. ఇక్కడ మళ్ళీ ఫార్ములాస్ రాసాను చూడండి. ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ ఫ్రీ స్పేస్. ఏం ఫార్ములా మనకి? F ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2/r². దాని ఈక్వేషన్ 1 అనుకుందాం. అదేవిధంగా ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ మీడియం అని అనుకుంటూ తీసుకున్నప్పుడు ఫార్ములా ఏంటి? Fm ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε Q1 Q2/r². మనకు రాసుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్లో. ఎప్సిలాన్కి ఫార్ములా ఏంటి? ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ బై ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి? ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. ప్రీవియస్ క్లాస్లో డెరైవ్ చేసుకున్నామండి అది. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. దేర్ఫోర్ అప్పుడు ఏమైంది? Fm ఈజ్ ఈక్వల్స్ టు 1/4π ఎప్సిలాన్ బదులు ఏం రాసుకుంటాం? ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ ఇంటూ Q1 Q2/r². ఈక్వేషన్ 1/ఈక్వేషన్ 2 చేశారనుకోండి, ఆర్ లేదా ఈక్వేషన్ 2/ఈక్వేషన్ 1 చేశారనుకోండి, ఏమైంది? ఈక్వేషన్ 2/ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2లో LHS ఏముంది? Fm. ఈక్వేషన్ 1లో LHS ఏముంది మనకి? F. నేను రాసుకోవచ్చు Fm/F ఈజ్ ఈక్వల్స్ టు RHSలో ఏముంది మనకి? ఇక్కడ Fm రాసుకున్నాం కదా, RHSలో ఉంది 1/4πε0 εr ఇంటూ Q1 Q2/r². అది రాసుకుంటే మనకి 1/4πε0 ఇంటూ εr Q1 Q2/r² బై F అంటే 1/4πε0 Q1 Q2/r². Q1 Q2 క్యాన్సిల్, r² క్యాన్సిల్, 1/4π క్యాన్సిల్. అంటే ఏం మిగిలింది? అలానే ఎప్సిలాన్ నాట్ కూడా ఏమైంది? క్యాన్సిల్. అంటే ఏం మిగిలింది నాన్న? Fm/F ఈజ్ ఈక్వల్స్ టు 1/εr. ఇది ఒకటే కదండి మిగిలింది. ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి పైన వచ్చింది మనకి 1, కాబట్టి 1/εr. దేర్ఫోర్ Fm ఈజ్ ఈక్వల్స్ టు F/εr. అంటే దీని నుంచి మనం ఏం చెప్పుకోవచ్చు? Fm అంటే ఏంటి? ఫోర్స్ ఇన్ మీడియం. F అంటే ఏంటి? ఫోర్స్ ఇన్ ఫ్రీ స్పేస్. అంటే ఈ మీడియంలో టూ చార్జెస్ మీడియంలో ఉన్నప్పుడు ఫోర్స్ ఎక్కువ ఉంటుందా? టూ చార్జెస్ ఫ్రీ స్పేస్లో ఉన్నప్పుడు ఫోర్స్ ఎక్కువ ఉంటుందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే Fm తీసుకున్నప్పుడు బైలో ఉంది. అంటే దాని అర్థం ఏంటి? మనకి వాల్యూ అనేది తగ్గిద్దా పెరిగిద్దా? బైలో ఉన్నప్పుడు వాల్యూ అనేది తగ్గిద్ది, అదే ఇంటూలో ఉన్నప్పుడు వాల్యూ అనేది ఏమైంది? పెరిగిద్ది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? మీడియంలో ఉన్నప్పుడు టూ చార్జెస్ మీడియంలో ఉన్నప్పుడు ఫోర్స్ అనేది ఏమవుద్ది? డిక్రీజ్ అయింది. ఏమవుతుంది మనకి? డిక్రీజ్ అవుతుంది. అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనం? Fm లెస్ దాన్ F. అంతే కదా. Fm లెస్ దాన్ F అంటే ఏంటి? Fm వాల్యూ కంటే F వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ? ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ మీడియం. కాకపోతే ఇలా రాసుకోండి. టూ చార్జెస్ ఇన్ మీడియం the force is decreases. Two charges in medium, the force is decreases. దీంట్లో మీకు 2+4 మార్క్స్ వస్తుందండి. అంటే 2 మార్క్స్ అనేది కొన్నిసార్లు ఇస్తాడు, 4 మార్క్స్ మాత్రం మనకి కంపల్సరీగా వస్తుంది. 4 మార్క్స్లో మీకు క్వశ్చన్ రావచ్చు, ప్రాబ్లం రావచ్చు. 2 మార్క్స్లో అయినా అంతే, మీకు ప్రాబ్లం రావచ్చు, క్వశ్చన్ రావచ్చు. అందుకే మనం ప్రాబ్లమ్స్ కూడా చూసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే మొన్న ప్రాబ్లం చెప్పానండి, Q ఈజ్ ఈక్వల్స్ టు NE మీద. అది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది, వాట్ హ్యాపెన్స్ టు ద ఫోర్స్ బిట్వీన్ two charges
ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఫస్ట్ వన్ హాఫ్, సెకండ్ వన్ డబుల్. ఏంటంటే క్వశ్చను, ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ అనేది ఏమవుతుంది, డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ మధ్య హాఫ్ అయినప్పుడు ఏమవుతుంది ఫోర్సు, డబుల్ అయినప్పుడు మీకు ఫోర్స్ అనేది ఏమొస్తుంది. ఫస్ట్ కేసు తీసుకుంటే ఫస్ట్ కేసు మనకేంటి, హాఫ్ అంటే డిస్టెన్స్ అనేది ఏమవుతుంది మనకి ఇప్పుడు హాఫ్. ఓకే, మనకి డిస్టెన్స్కి ఫోర్స్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములా మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా నుంచి తీసుకోండి. కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాలో మనకి స్టేట్మెంట్ ఏంటి, ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. అంటే ఇప్పుడు మనకి ఫోర్స్కి డిస్టెన్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఇన్వర్స్లీ అన్నప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ 1/, వచ్చింది కాబట్టి ఎఫ్ ప్రపోర్షనల్ 1/r స్క్వేర్. ఆర్ అంటే ఏంటి ఇక్కడ మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్, ఎఫ్ అంటే ఏంటి ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు R2/R1 హోల్ స్క్వేర్. రేషియోలు ఎలా రాసుకున్నాం మనం, F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు R2/R1 హోల్ స్క్వేర్. యాక్చువల్ ఇక్కడ R1/R2 ఎందుకు రాదు, ఇది డినామినేటర్లో R స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ F1 రాసుకున్నప్పుడు ఇక్కడ పైన ఏమొచ్చింది R2 వచ్చింది. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నట్టు ఇక్కడ F1 ఉంటే ఇక్కడ ఏమొచ్చింది R1. ఓకేనా, ఇప్పుడు R2 R1 మధ్య రిలేషన్ ఏంటి, ఏమన్నాడు ఇక్కడ, డిస్టెన్స్ అనేది ఆఫ్ అయింది అన్నాడు. డిస్టెన్స్ అనేది ఆఫ్ అయిందంటే దాని అర్థం ఏంటి, ఇనీషియల్గా డిస్టెన్స్ R అనుకుంటే ఫైనల్ డిస్టెన్స్ ఏమైంది, ఉన్న డిస్టెన్స్లో కంటే ఆఫ్ ఉంది అంటే R2 ఈజ్ ఈక్వల్స్ ఏమైంది మనకి R/2. ఆఫ్ అంటే ఎంత 1/2. యాక్చువల్లీ ఆల్రెడీ ఉన్నది ఎంత R ఇంటూ 1/2 ఎంత అయింది R/2. ఇప్పుడు మనకు తెలిసిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమైంది F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు R2 అంటే నాన్న R/2/R1 అంటే నాన్న R హోల్ స్క్వేర్. R ఏమైందమ్మా క్యాన్సిల్. కాబట్టి F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు ఏం మిగిలింది మనకి 1/2 హోల్ స్క్వేర్. 1/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 1/2 స్క్వేర్ అంటే ఎంత నాన్న 4. అంటే F2 ఈజ్ ఈక్వల్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైంది 4F1. F2 ఈజ్ ఈక్వల్స్ ఏమైంది మనకి 4F1. F1 అంటే ఇనీషియల్ ఫోర్స్, F2 అంటే ఫైనల్ ఫోర్స్. అంటే R ఉన్నప్పుడు ఫోర్స్ F1, R/2 ఉన్నప్పుడు ఫోర్స్ F2. ఇప్పుడు మనకి ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇక్కడ ఏముంది మనకి ఇనీషియల్ ఫోర్స్కి ఇంటూలో ఉంది కాబట్టి ఫైనల్ ఫోర్స్ అనేది ఏమైద్ది ఇంక్రీజ్ అయ్యిద్ది. ఇంటూ మల్టిప్లికేషన్ ఉంటే ఫోర్స్ ఇంక్రీజ్ అయ్యిద్ది, డివిజన్ ఉంటే ఫోర్స్ ఏమైంది మనకి డిక్రీజ్ అయ్యిద్ది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఎలా ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఫోర్స్ ఫైనల్ ఫోర్స్ అనేది ఏమైద్ది ఇంక్రీజ్ అయ్యిద్ది. అంటే డిస్టెన్స్ అనేది ఆఫ్ అయితే ఫోర్స్ అనేది ఏమైద్ది 4 times ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ రాసుకుంటాం మనం డిస్టెన్స్ ఈజ్ ఆఫ్ if distance is off then force is increases by 4 times. Force is increases by 4 times. Next B bit ఏంటి మనకి doubled. డబుల్ అంటే అర్థం ఏంటి మనకి 2 times ఇంక్రీజ్ అవ్వటం. అంటే 2 times ఏది ఇంక్రీజ్ అయ్యేది మనకి ఫైనల్ డిస్టెన్స్. కాబట్టి R1 ఈజ్ ఈక్వల్స్ టు R అయితే R2 ఏమవుతుంది నాన్న మనకి 2R. 2 times ఇనీషియల్ డిస్టెన్స్కి ఇంక్రీజ్ అవుతుంది. 2 times ఇనీషియల్ డిస్టెన్స్కి ఇంక్రీజ్ అవ్వడం అంటే ఇనీషియల్ ఎంత R. కాబట్టి అప్పుడు 2తో మల్టిప్లై చేస్తే ఏమైంది 2 into R 2R. ఇప్పుడు ఫార్ములా ఏంటి మనకి F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు R2/R1 హోల్ స్క్వేర్.
ఫార్ములా మళ్ళీ రాసుకోండి. F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు R2/R1 హోల్ స్క్వేర్. F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు R2 అంటే నానా 2R బై R1 అంటే R హోల్ స్క్వేర్. R ఏమైంది క్యాన్సిల్ అంటే ఏం మిగిలింది మీకు ఇక్కడ 2/1 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే ఎంత 4. కాబట్టి అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు 4. 4/1 అంటే ఏంటి మనకి 4 కదా. ఈ 4ని తీసుకొచ్చి F2ని అటు తీసుకెళ్ళండి ఏమవుతుంది మీకు F1/4 ఈజ్ ఈక్వల్స్ టు F2. అంటే మీకు ఇప్పుడు ఆన్సర్ ఎలా వచ్చింది మీకు డివిజన్లో వచ్చిందా మల్టిప్లికేషన్లో వచ్చిందా మనకి డివిజన్లో వచ్చిందండి. అంటే F1/4 అంటే డివిజన్లో వచ్చింది. అంటే ఇప్పుడు ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా డిక్రీజెస్. ఇంటూలో ఉంటే ఏమైందని చెప్పా ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు డివిజన్లో ఉన్నప్పుడు ఏమైంది ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి మీకు డిస్టెన్స్ అనేది డబుల్ అయినప్పుడు ఫోర్స్ అనేది ఏమైంది 4 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. డిస్టెన్స్ ఈజ్ doubled, then the force is decreases by 4 times. Distance is doubled, then the force is decreases by 4 times. Next problem nana. What is the force between two small charged spheres having charges of 2 into 10 power minus 7 coulombs and 3 into 10 power minus 7 coulombs placed 30 centimeter apart in air. అంటే మనకి ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ 2 చార్జెస్ ఇచ్చాడు. ఒకటి 2 into 10 power minus 7 ఇంకోటి 3 into 10 power minus 7. ఆ రెండింటిని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత 30 సెంటీమీటర్. ఈ రెండు ఇచ్చినప్పుడు ఏం కనుక్కోమన్నాడు మనకి ఫోర్స్. ఫస్ట్ ఏం చేస్తారు మనం ఇచ్చింది రాసుకోండి. రెండు ఇచ్చాడు కాబట్టి ఒకదాన్ని Q1 అనుకుందాం ఇంకో దాన్ని Q2 అనుకోండి. Q1 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 10 power minus 7 coulombs. Q2 ఈజ్ ఈక్వల్స్ టు 3 into 10 power minus 7 coulombs. సపరేట్ చేస్తూ డిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్స్ టు 30 సెంటీమీటర్స్. ఫస్ట్ సెంటీమీటర్లో ఉన్నది సెంటీమీటర్ అంటే ఏ యూనిట్ సిజిఎస్ యూనిట్. సిజిఎస్ యూనిట్ మనం ఎందులో మార్చుకోవాలి SI యూనిట్. 1 సెంటీమీటర్కి ఎన్ని మీటర్స్ ఎస్ఐలో మనకేంటి సెంటీమీటర్కి మీటర్స్. 1 సెంటీమీటర్కి ఎన్ని మీటర్స్ నానా 10 to the power of -2 మీటర్స్. అప్పుడు ఏమైంది 30 into 10 power -2 మీటర్స్. ఒక 0 దీనికి ఇచ్చామనుకోండి ఏం మిగిలింది మీకు 3 into 10 power -1 మీటర్స్. ఏం కనుక్కోవాలి మనం ఇక్కడ ఫోర్స్ కనుక్కోవాలి. ఎక్కడని అడిగాడు మీడియం అన్నాడా ఎయిర్ అన్నారా ఎయిర్ అన్నారండి. ఎయిర్ అన్నప్పుడు ఫోర్స్కి ఫార్ములా ఏంటి మనకి F ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2/R స్క్వేర్. Q1 Q2 R స్క్వేర్ 1/4πε0 అంటే వాల్యూ ఎంత ε0 అంటే నాన్న 8.85 ఇంటూ 10 power -12. అది కూడా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. 1/4πε0 ఈజ్ ఈక్వల్స్ టు 9 into 10 power 9. మీకు ఎప్పుడైనా 1/4πε0 కనపడిందంటే వాల్యూ డైరెక్ట్గా వేసుకోండి 9 into 10 power 9 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కూలూమ్ స్క్వేర్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. F ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 అంటే ఏంటి 9 into 10 power 9. సబ్స్టిట్యూట్ చేయండి 9 into 10 power 9 ఇంటూ Q1 Q2. Q1 అంటే ఎంత 2 into 10 power -7 ఇంటూ Q2 అంటే ఎంత 3 into 10 power -7 బై కింద ఉంది మనకి R స్క్వేర్. R ఎంత 3 into 10 power -1 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 into 2 into 3 ఎంత 6 ఇంటూ 9 - 7. బేసెస్ ఆర్ ఈక్వల్ అయితే పవర్స్ని ఏం చేస్తాం యాడింగ్ చేస్తాం. ఇక్కడ మనకి 9 ఉంది ఇక్కడ -7 ఉంది కాబట్టి 9 - 7 ఎంత 2.
2 మైనస్ 7 మైనస్ 5 కాబట్టి ఎంత మిగిలింది ఇక్కడ 10 పవర్ మైనస్ 5 బై 3 స్క్వేర్ అంటే ఎంత 9 ఇంటూ 10 పవర్ మైనస్ 2 9 9 ఏమైందమ్మా క్యాన్సిల్ అంటే 6 ఇంటూ 10 పవర్ మైనస్ 5 ఇంటూ 10 పవర్ మైనస్ 2 పైకి వెళ్తే ఏమైంది ప్లస్ 2 అప్పుడు ఏమొచ్చింది అన్న 6 ఇంటూ 10 పవర్ మైనస్ 4 సారీ మైనస్ 3 మైనస్ 5 ప్లస్ 2 ఎంత మైనస్ 3 న్యూటన్స్ మైనస్ 3 న్యూటన్స్ అంటే ఫోర్స్ ఎంత వచ్చింది మనకి 6 ఇంటూ 10 పవర్ మైనస్ 3 న్యూటన్స్ దీన్ని మన పాయింట్లో రాసుకుంటే 0.006 న్యూటన్స్. నెక్స్ట్ ప్రాబ్లం ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ ఎ స్మాల్ స్పియర్ ఆఫ్ చార్జ్ 0.4 microcoulombs due to another small sphere of charge minus 0.8 microcoulombs in air 0.2 newtons. What is the distance between two spheres? అంటే 2 చార్జెస్ ఇచ్చారండి ఏమేంటి ఇక్కడ మనకి 0.4 microcoulombs అండ్ 0.8 microcoulombs ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఎంత 0.2 న్యూటన్స్. వాడు ఏం కనుక్కోమంటున్నాడు మనకి ఈ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కోమంటున్నాడు. ఈజీ క్వశ్చన్. ఫస్ట్ ఏం రాసుకుంటారు చిన్న ఛార్జెస్ రాసుకోండి Q1 0.4 మైక్రోకూలోమ్స్ దీన్ని కూలోమ్స్లో మార్చాలి అంటే 0.4 ఇంటూ 1 మైక్రో అంటే ఎంత నాన్న 10 పవర్ మైనస్ 6 కూలోమ్స్. సిమిలర్లీ Q2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అనేది మనకి ఇప్పుడు పని లేదు ఓన్లీ మనకి నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్తుంది అంతే 0.8 microcoulombs that is equals to 0.8 into 10 power minus 6 coulombs. రెండింటి మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఎంత 0.2 న్యూటన్స్. ఇప్పుడు ఫార్ములా రాసుకోండి. ఎప్పుడైనా మీ క్వశ్చన్ ఫస్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు ఫార్ములా రాయాల్సిందే. మనకి ఫార్ములాకి 1 మార్క్ పడుతుంది కాబట్టి ఫార్ములా రాయండి. F ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. ఫోర్స్ ఎఫ్ అంటే ఏంటి మనకి ఫోర్స్ ఎంత ఇచ్చాడు 0.2 న్యూటన్స్. 0.2 ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 అంటే ఏంటి 9 ఇంటూ 10 పవర్ 9 ఇంత ప్రాబ్లంలో చెప్పాం. నెక్స్ట్ Q1 అంటే ఏంటి 0.4 ఇంటూ 10 పవర్ మైనస్ 6 కదా దీన్ని ఏమని రాసుకోవచ్చు పాయింట్ తీసేస్తే 4 ఇంటూ 10 పవర్ మైనస్ 6 అనేది ఏమైంది మైనస్ 7 అయిద్దండి. అలానే ఇక్కడ కూడా పాయింట్ తీసేస్తే 8 ఇంటూ 10 పవర్ మైనస్ 7 F ఈజ్ ఈక్వల్స్ టు 0.2 న్యూటన్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. Q1 అంటే 4 ఇంటూ 10 పవర్ మైనస్ 7 ఇంటూ 8 ఇంటూ 10 పవర్ మైనస్ 7 బై కింద ఏముంది మనకి R స్క్వేర్. ఈ 1/4πε అంటే మనం 9 ఇంటూ 10 పవర్ 9 రాసాం. ఈ R స్క్వేర్ని తీసుకొచ్చి 0.2 తీసుకురండి. R స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 10 పవర్ మైనస్ 7 9 మైనస్ 7 ప్లస్ 2 అయిద్దండి. ప్లస్ 2 మైనస్ 7 మైనస్ 5 బై 0.2. 0.2 కూడా ఏమని రాసుకోవచ్చు 2 ఇంటూ 10 పవర్ మైనస్ 1 2 ఏమైంది క్యాన్సిల్ 9 4 ఎంత 9 4 36 ఇంటూ 10 పవర్ మైనస్ 1 పైకి వెళ్తే ఏమైంది ప్లస్ 1 ఆల్రెడీ మైనస్ 5 ఉంది కాబట్టి మైనస్ 5 ప్లస్ 1 ఎంత మైనస్ 4 అంటే 10 పవర్ మైనస్ 4. ఇప్పుడు ఆ స్క్వేర్ అడిపోతే ఏమైంది నాన్న స్క్వేర్ రూట్ అయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇంటూ 10 పవర్ మైనస్ 4 R ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే ఎంత 6 ఇంటూ అలానే 10 పవర్ మైనస్ 4 బయటకు వస్తే మైనస్ 2 మీటర్స్. 10 పవర్ మైనస్ 2 మీటర్స్ అంటే సెంటీమీటర్ కాబట్టి 6 సెంటీమీటర్స్. అంటే ఆ రెండు ఛార్జుని సపరేట్ చేస్తూ వచ్చేటువంటి డిస్టెన్స్ ఎంత 6 సెంటీమీటర్స్. ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ ఎయిర్ 32 న్యూటన్స్. ఫైండ్ ది ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ మీడియం. బ్రాకెట్లో మనకి ఇచ్చాడు ఏంటి εr అంటే రిలేటివ్ పర్మియబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు 4.
అంటే ఏమిచ్చాడు మనకి ఇప్పుడు ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ ఫ్రీ స్పేస్ అంటే ఎయిర్ ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ మీడియం కనుక్కోమన్నాడు. మనకి ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ మీడియానికి ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ ఎయిర్కి రిలేషన్గా ఉన్న ఫార్ములా ఏంటి మనకి? ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎప్సిలాన్ ఆర్. ఇక్కడ మనకి ఎఫ్ అంటే ఎంత? ఎఫ్ అంటే ఏంటి? ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ ఎయిర్ అంటే ఎంత ఇచ్చాడు మనకి? 32 న్యూటన్స్. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 32 న్యూటన్స్. అలానే రిలేటివ్ పర్మియబిలిటీ ఎంత? 4. ఏం కనుక్కోవాలి మనం? ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ మీడియం కనుక్కోవాలి. సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అంటే 32 బై ఎప్సిలాన్ ఆర్ అంటే 4. 4లో 32 ఎన్నిసార్లు పొద్దునా? 8 టైమ్స్. కాబట్టి ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్స్ టు 8 న్యూటన్స్. అది